మనం ఈ వీడియోలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఉండే క్వాంటిఫైర్స్ గురించి చూద్దాం. సో మనకి n ప్లస్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ n స్టార్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ 0 ఆర్ మోర్ అకరెన్సెస్ ఆఫ్ n క్వశ్చన్ మార్క్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్ 0 ఆర్ 1 అకరెన్స్ ఆఫ్ n. సో మీకు ఇది ఇలా చెప్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే మనం సో str.match తీసుకుంటున్నాను. str.matchలో నేను CO ప్లస్ అని చెప్పించాను. CO ప్లస్ సో కామా మనకు ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో CO అని చెప్పి మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇంకో CO పెడదాం. సో రెండు మ్యాచెస్ అయినాయి మనకి. ఆ రెండు మ్యాచెస్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ప్లస్ అంటే ఏంటి? మనకి ప్లస్ అంటే మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ అట్లీస్ట్ 1n. సో ఏదైనా సరే ఒక్కసారి మ్యాచ్ అవుతూ ఉంటే వాటిని చూపిస్తూ ఉంటుంది. ఎన్ని మ్యాచెస్ అట్లీస్ట్ 1. సో తర్వాత వచ్చేసి n స్టార్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ 0 ఆర్ మోర్ అకరెన్స్ ఆఫ్ n. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు చూద్దాము. ప్రాజెక్ట్ రైట్ CO స్టార్ అని ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా ప్లస్ స్టార్ని క్వాంటిఫైర్స్ అంటాం. CO స్టార్ అది PIACE CO స్టార్ కామా G డబుల్ కోర్స్లో పర్సనల్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి. CO CRIB చేస్తుంది. తర్వాత సో యూజింగ్ ద రెగ్యులర్ ఇవి ఒకసారి మళ్ళీ కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇవన్నీ కూడా మనకు క్వాంటిఫైర్స్. వీటిని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో చెప్తే నాకు ఏ ఎగ్జాంపుల్ చెప్పాలనేది క్లారిటీ రావట్లేదు. సో n ప్లస్ n స్టార్ n క్వశ్చన్ మార్క్ అంటే మీకు కావాల్సిన స్ట్రింగ్, తర్వాత స్టార్ క్వాంటిఫైర్స్ ప్లస్ స్టార్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో తర్వాత మనకి సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. పోనీ ఇక్కడ నేను str1 = 1 200 100 30 1000 50 2000 10 ఇచ్చాను. సో నేను ఇక్కడ ఫస్ట్ 10 ప్లస్ అని ఇస్తున్నాను. 10 ప్లస్ ఆఫ్ ఆల్. ఓకే, సో మనకి ఏం డిస్ప్లే అవుతున్నాయి మ్యాచ్లో? సో 100 డిస్ప్లే అవుతుంది, 1000 డిస్ప్లే అవుతుంది, ప్లస్ 2010లో ఉన్న 10 డిస్ప్లే అవుతుంది. ఓకే, సో పెడతాము. సో మనకి 10 ప్లస్ అని ఇస్తే 10 తర్వాత ఎన్ని ఉన్నా సరే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
10 తర్వాత ఏమన్నా సరే ఈచ్ ఎవ్రీ వేరియబుల్. ఓకే. సో తర్వాత నేను ప్లేస్లో స్టార్ పెడుతున్నాను. స్టార్ పెడితే మనకి ఏమొస్తున్నాయి చూడండి. 10 స్టార్ అంటే 1 డిస్ప్లే అవుతుంది, 100, 1000, 2000, 1. సో తర్వాత క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. 1, 10, 10. సో మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో టెస్ట్ మెథడ్ కూడా ఉంది, TEST. టెస్ట్ మెథడ్ని ఏ విధంగా ఇచ్చేస్తున్నామో చూద్దాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్లో లోరం తీసుకుంటున్నాను. లోరము సో ఈ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ని నేను ఒక వేరియబుల్లోకి సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటాం వేరియబుల్ను? వేర్ str ఈక్వల్స్ టు str2 అని ఇస్తున్నాను. str2 ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML తీసుకుంటాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML. సో దీనికి ఒక ఐడి ఇచ్చుకోవాలి కదా కంపల్సరిగా. ఐడి ఈక్వల్స్ టు txt1 అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఐడి వచ్చేసి txt1. ఇప్పుడు మనకి str2లోకి ఇందులో ఉన్న డేటా వచ్చి సేవ్ అవుతుంది. రైట్. ఇప్పుడు మనకి ఫైండ్ మెథడ్ ఎలా మనకి టెస్ట్ మెథడ్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూడండి. సో టెస్ట్ మెథడ్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ rejects expression method. It fetches a string for a pattern and returns true or false depending on the result. The following example fetches. సో నాకు ఇందులో ఈ పారాగ్రాఫ్లో ఈజ్ అనేది ఎక్కడన్నా రిపీట్ అయిందని, ఈజ్ అనేది ఉందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇవన్నీ తీసేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి str2ని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఈజ్ అనేది రిపీట్ అయిందా లేదా. డాట్ టెక్స్ట్ txt2 ఫాల్స్ అని రిటర్న్ చేస్తూ ఉంటాం. సారీ, నేను ఇక్కడ రాంగ్ str2ని పాస్ చేయకుండా txt2ని పాస్ చేస్తున్నాను. ఈజ్ అనేది ఉందంట. సో ర్యామ్ అనేది లేదు. సో ర్యామ్ను కూడా దీనికి కనెక్ట్ చేద్దాం. ఎక్కడైనా
కదా, రమేష్ యాడ్ అయింది కదా. సో ఇక్కడ మనం యాడ్ చేయడం str2 equals to str2 equals to plus equals to Ramesh. So str2 లో ఉందో చూడండి రమేష్. సో RAM ఉంది కాబట్టి మనకి 2 వచ్చేసింది. లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు ఫైండ్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెస్ట్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకున్నట్టయితే EXEC మెథడ్. EXEC మెథడ్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ method. It searches a string for a specified pattern and returns the found text as an object. If no match is found, it returns the empty null. సో చూడన్నప్పుడు ర్యామ్ని EXEC మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తుంటే నాకు ర్యామ్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి ఏమీ లేకపోతే నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది.